హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీ ఫుడ్స్. నేను మీ శాంతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఇవాల్టి మల్టీ ఫుడ్స్లో మన రెసిపీ వచ్చేసి ఆలు ఎగ్ ఆమ్లెట్ అండి. ఇది చేయడం చాలా సింపుల్, అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ పిల్లలు కూడా చక్కగా ఈజీగా చేసేస్తారనమాట. చాలా హెల్దీ అండి. ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ఆలుగడ్డ అలాగే ఎగ్ చాలా మంచిది కాబట్టి పిల్లలకి ఈ విధంగా ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, అలాగే స్నాక్లా కూడా బాగుంటుందండి. ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా ఆమ్లెట్ వేసుకునే కన్నా ఇలా ఆలు మిక్స్ చేసి ఆమ్లెట్ వేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను ఒకటే ఆలుగడ్డ తీసుకున్నానండి. అంటే నేను ఒక ఆలుగడ్డతో ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఆలుగడ్డని ఈ విధంగా మనం పీలర్తో పీల్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత శుభ్రంగా ఒకసారి కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇలా మనం తురుముకోవాలండి. తురుముకుంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆలుగడ్డ అంతా కూడా తురుముకొని పెట్టుకోవాలి. దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలన్నమాట. అంటే ఎందులో అయితే మనం మిక్స్ చేస్తామో ఆ బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. తర్వాత వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే బైండింగ్ కోసం ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదా వేసుకోవచ్చు, అలాగే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. తర్వాత ఒక ఎగ్ వేసుకోవాలన్నమాట. ఎగ్ వేసుకొని ఇదంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు ఏమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం చివర్లో ఇందులోకి కొంచెం కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని మనం దీన్ని ఆమ్లెట్ లాగా మొత్తం అంతా కూడా ప్యాన్కి సరిపోయేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టకండి, తొందరగా మాడిపోతుంది అనమాట. కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మనకి లోపల ఉన్న ఆలు కూడా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. మనం తురుము వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఈ విధంగా మనం 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారా, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మొత్తం అంతా కూడా మంచి కలర్ వచ్చేసి లోపల కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది, చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చిటికలో అయిపోతుందనమాట. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పెట్టేయచ్చు, అలాగే స్నాక్లా కూడా పెట్టచ్చు. ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మరి చూశారు కదా ఎంత ఈజీగా సింపుల్గా చేసేసుకున్నామో. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మరి ఎప్పుడు ఆమ్లెట్ ఒకేలాగా వేసుకునే కన్నా ఇలా ఆలు మిక్స్ చేసి ఆమ్లెట్ వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా ఆలు అలాగే ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకున్నామో. మరి వీడియోని ఫుల్గా చూసి ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.